నమస్తే 99 టీవీకి స్వాగతం. నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. ఉలవపాడు, కందుకూరు, గుడ్లూరు, లింగసముద్రం, వలేటివారిపాలెం ఈ మండలాలు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఓటర్ల సంఖ్యను గమనిస్తే పురుషులు 1,12,304, స్త్రీలు 1,14,437, మొత్తంగా 2,26,765 మంది ఓటర్లు ఉన్నారు. ఒకసారి రాజకీయ సామాజిక చరిత్రను పరిశీలిస్తే నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశంకు, మళ్ళీ నెల్లూరుకు వెళ్ళిన కందుకూరు మొదట్లో ప్రకాశం జిల్లా పరిధిలో ఉండే, తర్వాత నెల్లూరుకి కందుకూరు నియోజకవర్గం వచ్చింది. 3 విడతలు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, 4 సార్లు గెలిచిన వారసుడు మహేదర్ రెడ్డి. ఇక 2014లో ఎన్నికలకు దూరంగా ఉన్నారు మహేదర్ రెడ్డి. 2019 నాటికి వైసీపీలో చేరి 4వ విడత గెలుపొందారు. కొత్త అభ్యర్థిని బరిలోకి దించింది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సామాజిక ముఖ చిత్రాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం 17% ఉంది, యాదవ 13%, ఎస్సీ 21, రెడ్డి 12, బలిజ 7, యానాది 6, ముస్లింలు 6% ఉన్నారు. అలాగే ఇతర కులాలు 18% ఉన్నారు. ఇక 2014లో ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. పోతుల రామారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 84,000కు పైగా ఓట్లు దక్కించుకున్నారు. డాక్టర్ దివి శివరాం 80,732 ఓట్లు దక్కించుకున్నారు. జస్ట్ లీడ్ 3,806 ఓట్లు మాత్రమే. ఇక 2019లో ఎలా ఉందో చూద్దాం. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మహేదర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. 1,01,275 ఓట్లు. అలాగే పోతుల రామారావు మరోసారి ఓడిపోయారు, 86,339 ఓట్లు తెచ్చుకున్నారు. మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14,000. ఇక ఈసారి పోటీ ఏ రకంగా ఉంటుందో చూద్దాం. ఇద్దరు కూడా కొత్త న్యూ ఫేసెస్ని ఈ కందుకూరు నియోజకవర్గంలో రాజకీయ అభ్యర్థులుగా పెట్టాయి వైసీపీ అండ్ టీడీపీ. బుర్రా మధుసూదన్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంటూరి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తరపున బరిలో ఉన్నారు. 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు మధుసూదన్ యాదవ్. 2014లో కనుగూరులో పోటీ చేశారు. కదిరి బాబురావు చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో అదే ప్రత్యర్థి మీద 40,000 మెజారిటీతో గెలిచారు. ఇక టీటీడీ బోర్డు సభ్యునిగా ఉన్నారు. తర్జన భర్జనల తర్వాత కందుకూరుకు మధుసూదన్ యాదవ్ బదిలీ అయ్యారు. అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సంబంధించి తెలుగుదేశంలో రాజకీయ ప్రవేశం చేశారు. ఈ పార్టీలోనే 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత నియోజకవర్గ బాధ్యతలు, కందుకూరు నియోజకవర్గ బాధ్యతల్ని అధిష్టానం అప్పగించింది. కందుకూరు కేసులో అరెస్ట్ అయ్యారు. టికెట్ కేటాయింపు కోసం అలిగారు. ఎటకేలకు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇక 4 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే మహేదర్ రెడ్డిని కాదని స్థానికేతరుని తెచ్చిపెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు బీసీ నినాదం పనిచేస్తుందని వైసీపీ నమ్మకానికి ఇదొక పరీక్షగా మారింది. అలాగే నియోజకవర్గంలో ఇప్పటిదాకా 2 సార్లు మాత్రమే గెలిచిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ గ్రూపు తగాదాలతో కునారిల్లుతూ ఉండడం అనేది ఆ పార్టీకి మైనస్గా పరిగణించాలి. పోతుల, దివి శివరాం లాంటి సీనియర్లు కలిసి పనిచేస్తేనే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపడం పై టీడీపీ ఒక హామీ ఇస్తోంది. అలాగే ఇక్కడ ఇద్దరు న్యూ ఫేసెస్ని తీసుకొచ్చి కందుకూరులో పోటీలో పెట్టాయి పార్టీలు. సో చూద్దాం ఏ రకంగా ఉండబోతోంది అనేది. మరికొన్ని గంటల్లోనే ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి.